హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్. గోబీ ఫ్రై రెస్టారెంట్కి వెళ్ళినా లేదు స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఎంజాయ్ చేయాలన్నా సరే ఫస్ట్ ప్రిఫర్ చేసేది గోబీ ఫ్రై. ఈ గోబీ ఫ్రైని మనం ఇంట్లోనే ఎటువంటి కలర్ యూస్ చేయకుండా చాలా కలర్ఫుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. గోబీ ఫ్రై ఆర్ గోబీ 65 దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గోబీని చిన్న చిన్న పీసెస్గా కాకుండా అలానే పెద్దవి కాకుండా మీడియం సైజులో తీసుకోవాలి. హాట్ వాటర్ తీసుకొని ఇలా సాల్ట్ వేసుకొని గోబీని వాటర్లో ఒక 10 మినిట్స్ లీవ్ చేయాలి. లేదంటే నార్మల్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 2 మినిట్స్ వేడి చేసుకోవాలి వాటర్ని. వాటర్ కొంచెం బుడగలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. గోబీ వేడిగా ఉన్నప్పుడే మనం కావాల్సిన మసాలాలన్నీ కలుపుకోవాలి. తక్కువ మసాలాలు అలాగే కలర్ లేకుండా గోబీని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఎక్కువ మసాలాలు యూస్ చేయొద్దు. వేడిగా ఉన్నప్పుడే కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయట్లేదండి, ఓన్లీ మైదా, కొంచెం శనగపిండి వేసుకుంటున్నాను. శనగపిండి వద్దు అనుకుంటే రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు. కొంచెం స్పైసీ కావాలనుకుంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. స్పైసీ వద్దనుకుంటే లైట్గా వేసుకోవచ్చు. మనం కలర్స్ ఏమీ యూజ్ చేయట్లేదు కదా, కారం వల్లే మనకి కలర్ వస్తుంది. ఈ ప్రాసెస్లో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయట్లేదండి. సో మైదా వేసుకున్న తర్వాత జస్ట్ టోస్టింగ్ లాగా ముక్కలకి మైదా మసాలా అన్నీ పట్టేలాగా ఒక్కసారి కలుపుకుందాము. గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదండి, లైట్గా జస్ట్ అలా పిండి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. మైదా కారము మసాలాలన్నీ ముక్కలకు పట్టిన తర్వాత కొంచెం శనగపిండి లేదంటే రైస్ ఫ్లో అయినా సరే ఏదైనా కొంచెం యాడ్ చేసుకోవాలి. శనగపిండి అయితే కొంచెం మెత్తగా వస్తుంది, లేదు రైస్ ఫ్లో వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తుంది. ఎలా కావాలంటే అలా. గోబీ 65 కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే రైస్ ఫ్లో యాడ్ చేసుకోండి, లేదంటే శనగపిండి యాడ్ చేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేశానండి, మసాలా తక్కువగా చేయడం కోసం అని చెప్పేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలనుకుంటే ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, కొంచెం పిండి పొడి పొడిగా అనిపిస్తుంది. ఇప్పుడు వాటర్ కాకుండా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్గా అలా కలుపుకుంటే ఈ పిండి అంతా ముక్కలకి బాగా పడుతుంది. వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. గోబీ మంచూరియా చేసేటప్పుడు మాత్రమే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా గోబీ 65 ఆర్ గోబీ ఫ్రై చేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసుకోకూడదు. మ్యాగ్నేట్ చేసుకున్న గోబీ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవటం వలన మసాలా మొత్తం ముక్కలకి పడుతుంది. ఆయిల్ పూర్తిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఇలా ముక్కలు వేసుకోవాలి. మొత్తం ఒకసారి యాడ్ చేయొద్దండి, కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఈ గోబీని ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెడితే ఆయిల్ ఎక్కువ లాగుతుంది, అదే హైలో పెట్టామంటే మసాలాలన్నీ మాడిపోతాయి. లోపల ఉడకకుండా కొంచెం పచ్చిగా అలా ఉంటుంది, పైనేమో మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా వేగుతుంది. ఎక్కువ కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని వేయించుకుంటే గోబీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. గోబీ ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. తర్వాత మిగిలిన గోబీని కూడా వేసుకుందాము. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. గోబీ ఫ్రైని మనం ఆయిల్లో వేసిన వెంటనే కలపకూడదండి, ఒక్క 2 సెకండ్స్ అలా వదిలేసి ఫోక్ కానీ లేదంటే గారెల పుల్లతో కానీ కలపాలి. వెంటనే కదిలించామంటే ఆ మసాలా మొత్తం ఆయిల్లోకి పడిపోతుంది. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే గోబీ ఫ్రై ఆర్ గోబీ 65 ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. చిన్న చిన్న ట్రిక్స్ తోటి ఎంతో టేస్టీగా ఈ గోబీ ఫ్రైని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మన ఛానల్ అమ్ము కిచెన్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.